దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పేట ప్రతి ఒక్కరికి వందనాలు. నువ్వు ఏ ఏ విషయాల్లో పడిపోయావు, శత్రువు నిన్ను ఏ ఏ విషయాల్లో ఓడించాలని ప్రయత్నిస్తూ ఉందో దాని నుంచి దేవుడు నీకు విడుదలిచ్చి ఒక ఎత్తైన స్థానంలో, ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను ఉంచబోతూ ఉండగా, నిన్ను చూసి నవ్విన వారు, నువ్వు పడిపోతుంటే ఎగతాళి చేసిన వారు, నీ పరిస్థితిని చూసి హత్సాహించుకున్నవారు ప్రతి ఒక్కరూ చూడబోతూ ఉన్నారు. దేవుడు వారి కన్నుల ఎదుటిని నీ తల ఎత్తబోతూ ఉన్నారు. ఇంతకాలము నిన్ను ఓటమి వెంటాడి ఉండొచ్చు. అపజయాలు, నిందలు, అవమానాలు నేను ఎంతో కృంగదీసి ఉండొచ్చు. పరిస్థితులు నిన్ను పడేసినట్లు అయిపోయి ఉండొచ్చు. ఎందుకంటే మనుషుల మాటలతో నువ్వు ఏ ప్రయత్నము చేసినా ఫలించగా వాళ్ళు అంటున్న మాటలకి నీ హృదయం కృంగిపోయి ఉంటుండగా దేవుడు అంటున్నారు, ఇదిగో నేను నీ పరిస్థితిని మారుస్తున్నాను. ఎందుకంటే నీ బాధను, నీ కన్నీటును, నీ ప్రార్థనను దేవుడు చూస్తూ ఉన్నారు. ఆయన నీ పరిస్థితిని మార్చబోతూ ఉన్నారు. నీ పరిస్థితులతో నువ్వు ఒంటరిగా యుద్ధము చేయట్లేదు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. సర్వశక్తి గల దేవుడు నీ పక్కనే నిలవబడి ఉన్నారు. అంతేకాదు, నీ ప్రతి కన్నీరు, ప్రతి నిరాశ, ప్రతి నింద, ప్రతి అవమానము ఒక్కొక్క మెట్టిగా ఉండి దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానానికి నడిపించబోతున్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యెషయా 60వ అధ్యాయము 1వ వచనము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహో మహిమ నీ మీద ఉదయించెను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఆమేన్. ఎవరి మహిమ అండి? దేవుని మహిమ మన మీద ఉదయిస్తూ ఉంది. లెమ్ము తేజరిల్లము, వెలుగు వచ్చి ఉన్నది. ఎందుకంటే ఆయన లోకానికి వెలుగు అన్న దేవుడు. మనం ఆయనతో సహవాసం చేస్తుండగా మనల్ని కూడా దేవుడు లోకానికి వెలుగుగా ఉంచి ఉన్నారు. అంతేకాకుండా ఆయన మహిమ చేత మనల్ని నింపుతున్నారు. యెహో మహిమ నీ మీద ఉదయించెను. ఎప్పుడు దేవుని యొక్క మహిమ మన మీద ఉదయిస్తుందంటే మనం ఆయనతో సహవాసము చేస్తూ ఉన్నప్పుడండి. మోషే దేవునితో 40 రేయింపవళ్ళు ఆయనతో సహవాసము చేస్తూ ఉండగా ముఖాముఖి మాట్లాడినప్పుడు దేవుని యొక్క మహిమ చేత మోషే కప్పబడ్డారు. కాబట్టి మనము కూడా దేవునితో సహవాసము చేస్తూ ఉండగా దేవుని యొక్క మహిమ మన మీద ఉదయించబోతుంది. మనల్ని చూసిన వారు మన మీదన్న దేవుని మహిమను చూడబోతున్నారు. కాబట్టి మనము దేవునితో సహవాసం చేస్తుండగా దేవుని యొక్క మహిమ చేత మనల్ని నింపుతున్నారు. మన మీదన్న మహిమను అనేక మంది చూడబోతున్నారు. దేవుని మహిమ మనకి తోడుగా ఉంటే అన్ని మార్గాలు సరళమవుతాయండి. ఎందుకంటే ఆయన వెలుగు చేత మనల్ని నింపుతున్నారు. అనేక మందికి మనము దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, ఒక వెలుగులాగా మనము ఉండబోతున్నాము. దేవుని యొక్క మహిమ మన మీద ఉదయించినప్పుడు అనేక మంది మనల్ని చూడబోతున్నారు. మన దేవుడు ఏ విధంగా మనల్ని దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచారో, దేవుడు ఏ విధంగా మనకి విడుదలిచ్చారో, దేవుడు ఏ విధంగా మనల్ని లేవనెత్తారో, దేవుడు మనల్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఎలా ఉంచారో ప్రతి ఒక్కరూ చూడబోతున్నారు. ఎప్పుడంటే దేవుని యొక్క మహిమ మన మీద ఉన్నప్పుడు, దేవుని యొక్క మహిమ మన మీద ఉదయించాలంటే మనము దేవునితో సహవాసం చేయాలి. కాబట్టి మనము సమయాన్ని వ్యర్థము చేసుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుందామండి. దేవునితో సహవాసం చేద్దాము, దేవుని చిత్తానుసారంగా జీవిద్దాము. ఆయన మహిమ చేత మనల్ని నింపుతుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కనులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించును గాక. దైవజనులు, వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడును గాక. యెరూషలేముకు యేసు నామములని క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.
అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.